నన్ను చూస్తే పని వస్తుందని నాకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ మేడం 50,000 రూపీస్ ఈ అమౌంట్ తీసేసుకొని ఇదన్నీ మీరు ఇట్లా పెట్టేసండి. వెల్కమ్ టు హ్యాష్ నేను మీ అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కరి. ఈరోజు ఒక లవర్స్ పాయింట్ టాస్క్ చేసాం. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది. స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తాం. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం ఖచ్చితంగా కొట్టండి. Tag your thoughts. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్. హాయ్ సార్, హాయ్ మేడం. నేను ఒక సంపర్కట్రి అని చెప్పేసి ఒక సర్వే నుంచి వచ్చాము. మంచి కిక్కిచ్చే గేమ్ షో. అయితే చిన్న సర్వే ఉంది, మీరు ఆ సర్వేలో పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక మనీ కూడా వస్తుంది అనమాట. మీకు ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ పార్టిసిపేట్. ఏం కాదు మేడం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పర్లేదండి, మీ చిన్న చిన్న సర్వే ఇప్పుడు అలాగే ఉంటుందా? ఓకేనా? షూరా? ఎందుకంటే ఇందులో ఇద్దరు అంగీకారం ఉండాలి మేడం. ఓకే మీరు ఓకే సార్, బట్ మేడం కూడా జస్ట్ ఏముండదు మేడం, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా సార్? ఓకే. మీ పేరు? మీ పేరు మేడం? ఓకే. అంతా సంకోచిస్తూ మీరు రియల్ ఏం చెప్పండి, పర్లేదు. భార్గవి. ఓకే ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్సా కపుల్సా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు of course, just for fun, yeah. ఓకే Super couples. If you don't mind, finally వచ్చేసి మీరు కపుల్స్ ఇంకంతే. కపుల్స్ కాదు, లవర్స్. ఓకే సూపర్ వెరీ వెల్. ఇంకా స్టార్ట్ చేద్దామా? షూర్ మ్యామ్. ఓకేనా? గేమ్లోకి వెళ్ళే ముందు స్టార్ట్. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోతే. మనీ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సార్ 6,000 అమౌంట్ తీసుకోండి. పర్లేదు సార్, తీసుకోండి సార్. మీరు తీసుకొని నేను చెప్తాను కదా. మనం సర్వేలోకి వెళ్ళే ముందు లేదు మేడం, సర్వేలోకి వెళ్ళే ముందు మీరు మనీ పట్టుకోండి. సర్వే స్టార్ట్ అవుతుంది. పాప చాలా ఇంటెలిజెంట్. నో మనం ఇంకా చిన్న గేమ్ లేదన్నమాట, చిన్న కాంటెస్ట్. తీసుకోండి పర్లేదు. నైస్ లుకింగ్ సార్, సో క్యూట్, వెరీ నైస్ లుకింగ్. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు ఎవరైతే. సూపర్. ఇప్పుడు ఓకే కదా? చిన్నది ఏంటంటే నేను చెప్పింది మీరు చేయాలి, చేసిందంటే ఆ మనీ మీకేమంట. ఓకే కదా? షూర్ మ్యామ్. ఏం లేదు, మీ లవర్ని మీరు వేకౌట్ చేయాలి. అంటే మీ లవర్ని మీరు రిసీవ్ పెట్టేసేయండి. సూపర్ అయ్యా. నీ పైసలు వద్దు, నీ సర్వే వద్దు, ఓరా పోయిన వెళ్తాను. ఎందుకంత అవుతున్నావు? నవ్వుతుంది మేడం. వదిలేయమంటుంది మేడంకి ఇష్టం ఉన్నట్టు ఐ థింక్. మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు వదిలేస్తా నేను? నువ్వు పైసలు ఎందుకు ఇస్తున్నావు? ఏం సర్వే చేస్తున్నావు? తీసుకో పైసలు. ఓకే సరే మేడం. సార్ కూర్చోండి పర్లేదు. మేము చేరుంది కూర్చొని. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఓకే ఫైన్. మీరు తీసుకోండి మేడం, తీసుకోండి మేడం, పర్లేదు. మీరు తీసుకొని అతను వదిలేయండి. పంచి ఎలా ఉంది? ఇంకా మ్యారేజ్ చేసుకోలే కదా. సర్వే గిర్వన్ పైసలు ఇస్తే మాట్లాడుతున్నాను. పర్లేదండి, తీసుకోండి. నీకు ఏం కావాలి? నువ్వు సర్వే చేస్తున్నావు, పైసలు ఇస్తున్నావు, విడగొట్టడానికి వచ్చినావు. నో నథింగ్ బట్ చిన్న కంటెస్టెంట్. ఈ సర్వే చిన్న సర్వే మీరు హ్యాపీగా తీసుకోండి సార్. అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఏంది బ్రదర్? నువ్వు పైసలు ఇచ్చి వదిలేయమని చెప్పుడు ఏందో నాకు అర్థం కాదు.
ఓకే ఓకే ఫైన్ వెరీ వెల్ ఫస్ట్గా ఓకే 7 8 9 10 ఓకే ముచ్చటగా సెకండ్ టైం 12,000 ఇస్తున్నా 12,000 ఫర్ యూ ఓన్లీ ఫర్ యూ ఇప్పుడైనా ఈ ఆఫర్ ఓకే అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ లేదు లేదు లేదా ఐ థింక్ మేడంకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మీరు బాబు అట్లా కాదు ఆయన అన్నన్ని పెంచుతున్నారు అదేంటి అని ఎందుకు పెంచుతున్నారని వదిలేయ. తీసుకోండి కదా అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఓకే మీరు ఐ లైక్ ఇట్ యువర్ ఓకే సార్ 12,000 కూడా మీరు టెమట్ అవ్వట్లేదు 12,000 కూడా మీరు టెమట్ అవ్వట్లేదు ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. వెరీ నైస్ సూపర్ సార్ మీరు ఏం చేస్తారు సార్ నేను జాబ్ చేస్తాను. జాబ్ ఓకే పర్ మంత్ శాలరీ ఎంత మీది 15,000. 15,000 మీరు మ్యామ్ స్టడీ జాబ్ చేస్తారు పర్ మంత్ రెవెన్యూ ఎంత మేడం మీది 10,000 సూపర్ ఓకే వెరీ నైస్ మీరు మళ్ళీ ఆలోచన చేసుకొని చెప్పండి 15,000 కదండి మీరు ఓకే ఇంకా 3,000 ఇంక్రీజ్ చేస్తాను ఎందుకు ఏం చేయాలి? 3,000 తీసుకొని ఏం చేయాలి? 1 మంత్ శాలరీ సార్ మీరు 1 మంత్ శాలరీ మీకు ఈజీగా ఇస్తున్నాను మీరు చూసుకోండి 1 మంత్ శాలరీ సార్ మీకు కాన్సన్ట్రేషన్ చేయండి 1 మంత్ శాలరీ 1 మంత్లో మీరు ఇలాంటి అమ్మాయిలు ఇంకొకరిని కూడా చూసుకోవచ్చు 1 మంత్లో మీరు ఇలాంటి అమ్మాయిలు ఇంకొకరిని కూడా చూసుకోవచ్చు అవునా నిజమా అనేటట్టుంది తెలుసా ఈ శాలరీ 1 మంత్ శాలరీ 1 మంత్ మీరు కష్టపడితే వస్తుంది ఇప్పుడు ఏం చేయని కూర్చున్నావు? సర్వే ఏంది? ఏం సర్వే? వదిలేయమని చెప్పు నీ సర్వే. వదిలేసేది సర్వేని మరి లేదు మేడం వెరీ వెల్ బట్ ఐ డాట్ అట్లా కాదు, నువ్వు నవ్వుడు కాదు, నీ సర్వే ఏంది? నువ్వు పైసలు ఇచ్చలేదు, ఓకే చూడండి మీరు ఇంకా నువ్వు సర్వే చేసినలాగా ఉన్నావు. నువ్వు జుట్టు ఏంది? నువ్వేంది? పైసలేంది? బాగాలేదు చెప్పండి చెప్పండి సార్ బాగాలేదని తీసేద్దాం ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిలాగా ఉన్నావు నువ్వు కూడా. అఫ్కోర్స్ అమ్మాయి అబ్బాయి అంటే అఫ్కోర్స్ నేనే అమ్మాయి అనుకో అమ్మాయిని వదిలేసి మరి నన్ను పట్టుకోండి అఫ్కోర్స్ నేనే అమ్మాయి అనుకో అమ్మాయిని వదిలేసి మరి నన్ను పట్టుకోండి పంచంటే ఇలా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థమైతే లేదు. నీ ప్రాబ్లం అని చెప్పు. ఓకే ఫైనల్గా వచ్చేసి నువ్వు చేసేది నాకు నవ్వుతుంది మీరు నన్ను చూస్తే పని వస్తారని నాకు అర్థమవుతుంది మీరు నన్ను చూస్తే పని వస్తారని నాకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ. బట్ ఎవరైతారని తర్వాత సంగతి ఓకే 15,000 16 17 18 సార్ 30,000 యువర్ 2 months శాలరీ టేక్ ఇట్ మ్యామ్ మీరు ఓకేనా? దిమాకుందా నీకు? ఆమెను వాడేసిన తర్వాత ఎన్ని ఖర్చు అయినా నాకు తెలుసు. నువ్వు 30,000 ఆమెను వదిలేయమని మాట్లాడుతున్నావు. చూతే బాగా వస్తున్నావు నేను. ఎన్ని ఖర్చు అంటే నన్ను పడేయడానికి నీకు 30,000 30,000కి ఆమెను వదిలేయమంటున్నావు. ఆమెకి ఎంత ఖర్చు పెట్టినా తెలుసా నేను? ఓకే ఓకే సరే సార్ నేను బాధ భరించలేక అద్దాలు పెట్టుకుంటున్నాను. కళ్ళల్లో మండే అగ్నిగోళాలను ఆపుకోవడానికి మనోడి రాయ్ బాన్ వేసుకున్నాడు చూసావా? అర్థమవుతుందా? నేను అద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా? అయిను మీ కళ్ళు చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. నా పైసలు అన్ని ఖర్చు పెట్టి అర్థమవుతుంది. నువ్వు 30,000 తీసుకున్నా సరే సార్ అంటే ఇంకా వద్దు ఫైనల్ వచ్చేసి మేడం టోటల్ అమౌంట్ తీసుకుంటారు ఆమెకి ఎందుకు ఇస్తారు మీరు? సార్ ఓకే బ్రో మీకు టోటల్ అమౌంట్ ఇంతకంటే ఎక్కువ లేదు మేడం 50,000 రూపీస్ నా ఫైనల్ అమౌంట్ ఇంతకంటే నేను ఎక్కువ చేయలేను ఈ అమౌంట్ తీసేసుకొని ఇదన్నీ మీరు ఇట్లా పెట్టేసండి చూడండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం 50,000 మీకు 5 months శాలరీ నాకు వద్దు నేను కష్టపడి సంపాదించుకోగలను తనని వదిలేసి నేను విన్నావా? మేడం మస్తుంది సార్ ఐ వెరీ వెల్ మై ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్. మేడం మీరు ఎంత చెప్పినా వినట్లేగా ఒక్కసారి నా కోసం ఇఫ్ యూ డోంట్ మై ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఫర్ యూ ఒక్కసారి మనీ కౌంట్ చేసి మనీ టచ్ చేసాక మీ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి మీకు అప్పుడు కూడా ఫీలింగ్స్ చేంజ్ కాలేదంటే ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ యూ అండ్ యూ ఆల్సో కపుల్స్ బెస్ట్ కపుల్స్ ఇన్ సమ్మర్ కటర్ ఇన్ దర్బడి ఒకసారి టచ్ చేయండి ప్లీజ్ టచ్ చేసి కౌంట్ చేయండి మ్యామ్ ప్లీజ్ టచ్ మీ బట్ ఇంట్రెస్ట్ మేడం మీకు ఏం ఫీలింగ్స్ అవ్వట్లేదు 50,000 రూపీస్ మ్యామ్
5 months salary. వెరీ వెల్, బట్ మీరు అనుకుంటే ఇంకా గోల్డ్ కొనుక్కోవచ్చు, ఇంకేదైనా కొనుక్కోవచ్చు. తులం బంగారం 45,000, ఇంకా 5,000 మీకు గప్చుప్ తినొచ్చు, ఇంకా 5,000 మీకు గప్చుప్ తినొచ్చు. పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. చూడండి నాకు ఇంట్రెస్ట్ లేదు, సారీ. చెప్తుగా తీసుకో. ఓకే మేడం, యువర్ బ్యాడ్ లక్ టైం. సార్ మీరు మీ వంతు వచ్చింది. ఇంకా నేను మళ్ళీ చెప్పలేను. ఇంకా 50,000 మీ 3 months శాలరీ ప్లస్ ఇంకా 5,000 గప్చుప్ అని కట్లీస్ అని నేను చెప్పలేను. ఇదంతా చెప్పడం క్రాష్. ఇట్స్ వెరీ క్రాష్. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, టోటల్ మై బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సార్ మీరు మంచి ఏజ్లో ఉన్నారు, మంచి యంగ్ డైనమిక్ అండ్ యువర్ స్మార్ట్ లుకింగ్ అండ్ యువర్ డ్రెస్సింగ్ ఇస్ స్మార్ట్ ఎవ్రీ వన్ స్మార్ట్. నీకు ఈ అమ్మాయి కాకపోతే ఇంకా చాలామంది అమ్మాయిలు దొరుకుతారు నీ లుకింగ్స్కి. అఫ్కోర్స్ నేనే టెంప్ట్ అయిపోయాను. సార్ మళ్ళీ థింక్ చేయండి. 50,000 యువర్ 3 months శాలరీ అండ్ 5,000 గప్చుప్ అట్లీస్ట్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఏజ్ ఉంది ప్లస్ అన్నీ ఉన్నాయి, గేజ్ ఉంది. అబ్బబ్బబ్బా మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చారు. ఇంకా మీ ఇష్టం, మీరు చెప్పండి. నో సరే, ఇంకా నేను వెళ్తున్నా. మరి బ్యాడ్ లక్ టైం స్టార్ట్ నవ్ యూ. సార్ మీరు థింక్ చేయండి, మీరు మాత్రం థింక్ చేయండి మేడం. యూ ఆల్సో థింక్ ఫర్ యూ. వద్దు, మీరు వెళ్ళండి ఫస్ట్. సార్ బ్యాడ్ టైం స్టార్ట్ నవ్ యూ మేడం. యూ ఆల్సో, మీరు వద్దు అంటున్నారు, చాలా బాధపడతారు తర్వాత ఈ అమౌంట్ మిస్ అయిపోయిందని చెప్పేసి. మీరు వెళ్ళండి. చూడండి మీ ఇష్టం. ఈ ఆపర్చునిటీ ఏదైనా సరే లక్ష్మీదేవత ఒక్కసారి తలుపు తెరిచినప్పుడు మాత్రమే లక్ష్మీదేవత అంతర్గత. అగర్ भी తలుపు గోయేతో బాహర్ జాతా. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. अगर बाहर गया समझो. मालूम है, पहले तू जा. Okay, very well Hindi also. Nice looking, nice. Okay, your wish and your wish also. Your wish. పిలిచారా? ఇందులో మళ్ళీ చెప్తున్నాను, నా బలవంతం ఏమీ లేదు. మీ యువర్ మైండ్ సెట్ ఓన్లీ. ఓకే, ఇందులో నాది ఎలాంటి బలవంతం లేదు. బలవంతం ఈజ్ ఈక్వల్ టు జీరో. ఐ థింక్ వాటో వాట్ మై బలవంతం ఈజ్ ఈక్వల్ టు జీరో. థ్యాంక్ యూ. వేణు ఎందుకు తీసుకుంటున్నావు? సార్ ఇంకొక చిన్న గేమ్లో చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆమె మొబైల్ నంబర్లో మీ నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, మీ మొబైల్లో ఆమె మొబైల్ నంబరు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అట్ ద సేమ్ టైం మీ ఇద్దరు మొబైల్లో ఎవరి ఫోన్లో నుంచి ఎవరి నంబర్ డిలీట్ చేసేయండి. నీ నంబర్ ఆమె మొబైల్లో డిలీట్ చేయమని, ఆమె నంబర్ నీ మొబైల్లో డిలీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మైండ్లో కూడా డిలీట్ చేయండి. ఈ షరతులకు అగ్రి అయితేనే అమౌంట్. నువ్వు పైసలు ఇచ్చి నా జీవితం కొల్లేరు చేయడానికి వచ్చినావు. కొల్లేరు సరస్సు కాదు మేడం, ఇట్స్ ఫ్రాంక్ సర్వే. ఈ సర్వే ఆపుసామి. నువ్వు ఇచ్చే ప్లీజ్. నాది 3-4 నెలల నువ్వు పెళ్ళల్లో ఎంబడి పడ్డావు, అదంతా ఎక్కడ పోతుంది? మెంటలా నీకు? నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాను. 3-4 నెలల జీతం లేదు. అర్థమవుతుందా? అరే ఏందిరా ఇది? సార్ ఇంకా మీరు గేమ్లోకి రాలేదు, మొబైల్ ఇవ్వలేదు, ఇంకా తన మొబైల్ బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు. ఈ ప్రాసెస్ అంతా ఉంది. ఇంకోటి మా టీం మొత్తం మిమ్మల్ని సర్వే చేస్తూనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటా. ఆమెనే డిలీట్ చేస్తానంట నంబర్ అతనికి ఇచ్చేసేయండి. మ్యారేజ్ చేసుకుంటా అన్నావు కదా. నంబర్ డిలీట్ చేస్తావా? నేను చేయాలా? నేను చెయ్యా. డిలీట్ చేయని చెప్పిన. చెయ్యనని చెప్తున్నాను కదా. ఫోన్ అరుస్తున్నావు. సార్ ఈ సర్వే మొత్తం సాఫీగా జరిగిపోవాలి మేడం. అని సార్ సాఫీగా జరిగిపోవాలంటున్నాడు బ్రదర్. పైసలు ఇచ్చి ఫోన్ కదా. ఇందులో ఎవరి ఎలాంటి బలవంతం లేదు. ఫోన్ చేసింది మేడం మీరు ఏడవకండి, గేమ్ ఈజ్ ఫైనల్ ఫినిషింగ్. చేసిన మధ్యలో నువ్వు వచ్చి పుల్లలు పెట్టినావు, ఆడు పోతాండు. నో మేడం, ఇట్స్ ఏ సర్వే. నీ సర్వే ఎవరికి కావాలి? నా జీవితం సంకరానికి ఇచ్చినట్లు కదా. కూడా డిలీట్ చేసి. బ్రదర్ మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదండి. అవి ఫేక్ నోట్స్. అతను కూడా ఫేక్ గాడే.
అది ప్రూవ్ చేయడానికే నేను ఈ సర్వే చేశాను. వాడు మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు, అప్పుడు మీరు మేడం శ్రావణి ఎవరు మీ ఫ్రెండా? అవును. యాక్చువల్లీ నేను యూట్యూబర్, హ్యాష్ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది మాది. అయితే మీకు చెప్పొద్దో చెప్పకూడదు కానీ మీ ఫ్రెండ్ మీ గురించి చాలా బాధపడుతుంది. ఇప్పుడు పోయిన అతను అండ్ నువ్వు ఏంటంటే ఆ డ్రెస్సింగ్ స్టైలింగ్ అద్దాలకు గిద్దాలకు మీరు ఫ్లాట్ అయిపోతాం. బాగానే ఉంది, క్రేజీ తయారవుతారు, క్రేజీగా పడేస్తాడు. వాడిని బైక్ ఉంది, బైక్ చూసి మీరు టెంప్ట్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే అవన్నీ మిమ్మల్ని వాడుకోవడానికి ఒక ట్రిప్స్ అన్నమాట, టిప్స్ అవి. అర్థమవుతుందా? ఆల్రెడీ మీ ఫ్రెండ్ శ్రావణి గోకిని వాడు. ఆ విషయం నీకు చెప్తే నువ్వు అర్థం చేసుకోవట్లేదు, అవునా కదా? ఆమె మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే మేము ఇదేను. నేను ఒకటి ఫైనల్గా ఒకటి చెప్పగలుగుతున్నాను మేడం, అదే అమౌంట్ నీకు ఇచ్చాను, మీరు ఎందుకో టెంప్ట్ కాలేదు? ఎందుకంటే మీది ప్యూర్ లవ్, నిజమైన ప్రేమ మీది. వాడు 50,000 ఇస్తే మేము కూడా బతకడం ఒకటి వద్దన్నాడు. తర్వాత నేను పోతూ నన్ను పిలిచి మరీ ఇది చేసినావునా? మన ఏం ప్రేమలో నువ్వే అర్థం చేసుకో. నీ విఘ్నతకే వదిలేస్తున్నావు, ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, కొంచెం సొసైటీలో నువ్వు గౌరవంగా ఉంటున్నావు కాబట్టి నీ గౌరవాన్ని నేను భంగం మాటిలో నేను నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. వాడు ఎలాంటి క్యారెక్టర్ ఏందనేది ఇప్పుడే ఇట్లా చేసినాడు, పెళ్ళైనాక ఇంకేమో అయ్యాడని నమ్మకం ఏముంది మేడం? ఇట్లాంటి బఫూన్ కావాల జోలికి మాత్రం పోకండి దయచేసి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్ గో. మేడం ఒక్క నిమిషం మేడం, ఇది యాక్చువల్లీ ఐఎమ్ యూట్యూబర్, ఇదంతా రికార్డ్ చేస్తున్నాం అప్పటి నుంచి. ఇది మేము యూట్యూబ్లో వేసుకోవచ్చు కదా? వేసుకోండి, ఇట్లాంటి వాళ్ళు అనేది అందరికీ తెలుస్తుంది కదా. ఓకే థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, సమాజంలో ఏంటంటే జస్ట్ మనము షోప్ టాప్కు శాందానికి గీందానికి మొత్తం కిరికిరి అయిపోయి మనం టెంప్ట్ అయిపోతాం కదా. అట్లా టెంప్ట్ కావద్దని చెప్పేసి మేము ఈ టాస్క్ చేయని ముందు ధైర్యం చేసాం. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పినా మేము కూడా నమ్మలేదు, కానీ వాని యాటిట్యూడ్, వాని లెక్కలు కథలు చూడగా మాకు సింక్ అయిపోయింది. వాడు ఏడ పడాలో ఏడ గాలం వేస్తే వాడాడో ఆడ పడ్డేసిండు. దయచేసి మీరు ఇట్లాంటి వాటికి టెంప్ట్ కాకండి మహిళా మనులారా, ప్లీజ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పటాపట కొట్టేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.